కేంద్రం కూడా రాబోయే కులగణనలో జనగణనలో కులగణన కూడా చేయాలనేటువంటి డిమాండ్ తీర్మానం చేసినాం. ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ మంత్రివర్గము, శాసనసభ్యులు, అన్ని రాజకీయ పార్టీల తీసుకున్నటువంటి చొరవ దేశానికి మార్గదర్శకత్వమైంది. బస్సుల మంత్రి కమ్ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటున్నాడో, ఒక బీసీ మంత్రే కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బకం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్ కూడా ఇట్లా అనుకోవచ్చుండు. ఈనుండ్రి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం ఇది హర్షించగా విషయం. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. దేశంలోనే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కులగణన చేపట్టి ఏ జనాభా ఎంత శాతం ఉంది, ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారని తేల్చి చెప్పినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. అయ్యా మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు, మీ సర్వే ఎంత చక్కదనంగా ఉన్నదో, మీ పాలనగిరి ఎంత పవిత్రంగా నడుస్తుందో, నిన్నగాక మొన్న ఓ వికలాంగుని తల్లి నా కొడుకును చంపేయిండ్రని ముఖాన కొంగుబెట్టి ఏడ్చుడు చూస్తేనే ఎరకైంది. మీ ఎన్యూమరేటర్లు ఎంత చక్కదనంగా సర్వే చేసిర్రో, మీరెంత చక్కదనంగా చేయించిర్రో, అరువులను ఎట్లా గుర్తించిర్రో తెలిసిపోతుంది. మీ మాటలు ఎట్లున్నాయంటే బాతాల పోషెట్టిని మించి ఉన్నాయి. వెనకటి కాలంలో బాతాల పోషెట్టి కూడా ఇన్నిగానం బాతకాలు కొట్టి ఉంటాడు కావచ్చు, ఇంతగానం నరికి ఉండడు కావచ్చు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.